ధనములను కలుగునని ఆనతి ఇచ్చాను. ఈ వ్రతమును గౌరీదేవి నోచి ఈశ్వరునికి అర్ధదేహమును పొందెను. పూర్వకాలమున షడ్గుణ శక్తి సంపన్నులకు మహామునులతో సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాదుల తోడను వెలుగొందుతున్న కైలాస పర్వత శ్రేష్టమందు లోకనాథుడైన పరమేశ్వరుడు భవానీ సమేతుడై చతుర్ముఖుడైన బ్రహ్మాది దేవతలకు దర్శనమిచ్చాను. సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తమైన శశికరుడు ఇంద్రాది దేవతలు వశిష్ఠాది మహామునులు బ్రహ్మాది దేవత స్త్రీలు బ్రహ్మ మొదలగు సప్త మహాతృకలు సేనాసి గణపతి నంది భృంగి మొదలగు ప్రమద గణములతో ఉన్న ఈ సభ యంది నారదాది గాయక శిఖామణులు స్వామివారి ఆజ్ఞతో గానము చేశారు. అట్టి గాన శ్రవ్యంబున గురుతాచి మేనకాదులు వినాతి చతుర్విధ వాద్యాలతో నృత్యము చేశారు. చక్కని చుక్క యగు రంభ అందరిని రంజిల్ల చేసే నృత్యము చేసింది. ఆ సమయంలో భృంగి ఋషుడై నేడి భక్తివరుడు వికటముగా హాస్యోక్తముగా నృత్యం చేశాడు. పార్వతీ కైలాసపతి యొక్క పూర్వభాగమైనందునే ఈ వికట నృత్యము వలన వికృతమైన హాస్యము అంతటా వ్యాపించి పర్వత గుహలంతా కలకల ధ్వని కలిగింది. సదాశివుడు ఆ నాట్య విన్యాసములను ప్రసిద్ధునైనడు. భృంగిని అందరూ నేనుల్లా శ్లాఘించారు. భృంగి ఋషి పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు. ఈ వింత పరిణామాలకు పార్వతి అచ్చెరువంది. ప్రాణవల్లభ, ఈ భృంగి ఋషి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణ చేశాడు, కారణమేమిటని అడగగా శివుడు, ఓ దేవి, పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనము కలగదని నాకు మాత్రమే నమస్కరిస్తారు అని చెప్పాడు. శివుని మాటలు విన్న పార్వతి కోపించి ఆవతి అందున్న తన శక్తిని ఆకర్షించుకొనగా ఆ స్వామి స్థితి విశిష్ట మాత్రయై ఉన్నాడు. సారవిహీనురాలైన వికటంగా కోపదారిగా ఉన్న ఆమెను దేవతలు ఊరడించుచున్నప్పటికీ వినిపించుకోకుండా కైలాస శ్రేణిని వదిలి సర్వశ్రేష్టమైన గౌతమ ఆశ్రమం చేరింది. పరమ పూజ్యుడైన గౌతముడు భవాని రాక గమనించి, అమ్మ, నీవు వచ్చుట గల కారణమేమిటి అని అడగగా, ఓ ముని శ్రేష్ఠ, ఏ వ్రతం వల్ల శంకరునియందు గల నా దేహార్థము ప్రార్థించును, అట్టి వ్రతం ఉపదేశించండి పార్వతీదేవి అడిగింది. ఓ భగవతి, శ్రీ కేదారేశ్వర వ్రతము విశిష్ట వ్రతం కలదు. ఈ వ్రతం వల్ల నీ అభిష్ట సిద్ధి పొందగలవు. ఈ వ్రతమును పద శుక్లాష్టమి యందు పవిత్ర మనస్సురాలివై శుచి అయి గృహమునందు ఈశాన్య భాగంలో ధాన్యరాశి పోసి దాని మీద పూర్ణకుంభం నుంచి దానిని 21 నూలు పోగులతో చుట్టి శాస్త్రాంగసారం బంగారం కానీ వెండి కానీ ధనాన్ని కానీ ఉంచి గంధం పుష్పాక్షతలచే నర్పించి పాద ప్రక్షాళనాది కృత్యములను ఆచరించి అచ్చట కేదారేశ్వరుని ప్రతిష్ఠింపజేసి చందనాగర కస్తూరి కుంకుమాదులను శ్రీ గంధము పుష్పములను తాంబూలములను వస్త్రముల నుంచి నివేద గాయించి
యాదశాస్త్ర ప్రకారము ధూప దీపాదులచే నర్చించే ఏకవిశంతి సంఖ్యా కంబులను ఈయన శోష లేహోదలను కదలి పావన మాదిరి ఫలమున నైవేద్యం చేసి తాంబూలములోనగి స్తోత్రములు చేసి బ్రహ్మలకు యథాశక్తి దక్షిణ ఇచ్చి వ్రతమును లెస్సగా అనుష్ఠించి ఈశ్వరునికి మనస్మృతి చేసిన ఎడల ప్రీతుడై యవృషభద్రుడు నీవు కోరిన వరము లియగలడు అని చెప్పగానే కాత్యాయని ఎటుల అని ఆచరించను. అంతా పరమశివుడు ప్రసన్నుడై దేవగుణములతో వచ్చి నా శరీర అర్ధభాగము నీకు ఇచ్చేదనని కాత్యాయని వరము ఇవ్వగా ఆ పార్వతి సంతుష్టురాలై శంకర దేవార్థం పొంది లోకానుగ్రహం చేయదలిచి తన ప్రతియగు పరమశివునితో ఈ వ్రతము చేయువారు సకలాభిష్టుద్ధి కలుగునట్లుగా అనుగ్రహం ఇచ్చినట్లయితే సర్వులు ఆచరించగలరు అనగానే శివుడు సప్రుండై తదాస్తు అని శివలోకమునకు ఎగను.